కన్వర్షన్ ఆఫ్ మిథనాల్ టు ఇథనాల్. మిథనాల్ నుండి ఇథనాల్ కన్వర్షన్ చేయాలి. సో మిథనాల్ ఫార్ములా ఏంటి? మిథనాల్ ఫార్ములా CH3OH. ఇథనాల్ ఫార్ములా ఏంటి? ఇథనాల్ ఫార్ములా CH3CH2OH. మిథనాల్ లో మనకు ఎన్ని కార్బన్స్ ఉంటాయి? మిథనాల్ లో 1 కార్బన్ ఉంటుంది. ఇథనాల్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? ఇథనాల్ లో 2 కార్బన్స్ ఉంటాయి. సో ఇప్పుడు 1 కార్బన్ నుండి 2 కార్బన్ మనం కన్వర్ట్ చేయాలి. సో మిథనాల్ ని మనం కన్వర్ట్ చేయాలంటే మిథనాల్ ని మనం ముందుగా హైడ్రో ఆల్కిన్ గా గానీ, బ్రోమో ఆల్కిన్ గా గానీ, లేదంటే క్లోరో ఆల్కిన్ గా గానీ మనం కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం మిథనాల్ ఫార్ములా రాసుకుందాం. మిథనాల్ ఫార్ములా CH3OH. దీనిలో మనకు ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, OH గ్రూప్. ఈ OH గ్రూప్ ని హైడ్రోజన్ లోకి కన్వర్ట్ చేయాలి. హైడ్రోజన్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక రియేజెంట్ కావాలి. సో SOCl2 తీసుకుందాం. SOCl2 థైనాల్ క్లోరైడ్. థైనాల్ క్లోరైడ్ ని తీసుకుందాం. ఈ థైనాల్ క్లోరైడ్ ప్లేస్ లో మనం HCl తీసుకోవచ్చు, లేదంటే HBr తీసుకోవచ్చు, లేదంటే PCl5 కూడా తీసుకోవచ్చు. సో మనం SOCl2 తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ SO మాలిక్యూల్ ఈ ఆక్సిజన్ తో చర్య చెంది SO2 గా వెళ్ళిపోతుంది. మైనస్ SO2. ఇంకా ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ సింగిల్ క్లోరిన్ తో చర్య జరిగింది, HCl గా వెళ్ళిపోతుంది. సో మైనస్ HCl. సో ఇంకా మనకి ఏం మిగులుతుంది? CH3Cl మిగులుతుంది, అంటే క్లోరోమిథేన్. అంటే మిథైల్ క్లోరైడ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సింగిల్ కార్బన్ ఉంది, మనకు డబుల్ కార్బన్ కావాలి కాబట్టి దీన్ని మనకు రియేజెంట్ కావాలి. దాన్ని కేసిఎన్ రియేజెంట్ తీసుకుందాం. కేసిఎన్ రియేజెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ పొటాషియం ఆటం క్లోరిన్ తో చర్యజండి, ఇక్కడ KCl వెళ్ళిపోతుంది. మనకు ఇంకా మిగిలింది ఏమిటి? CH3C ట్రిపుల్ బాండ్ N. సో ఇప్పుడు ఇది సైనోమిథేన్. సైనోమిథేన్ సైనోమిథేన్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయాలంటే మనకు మళ్ళీ రియేజెంట్ కావాలి. మనకి ఇక్కడ 4 నిసెంట్ హైడ్రోజన్స్ కావాలి. 4 నిసెంట్ హైడ్రోజన్స్ కావాలి. 4 నిసెంట్ హైడ్రోజన్స్ అంటే మనం దీనికోసం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకోవాలి. LiAlH4 ని తీసుకోవాలి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఇప్పుడు ఈ 4 హైడ్రోజన్స్ అనేది ఇక్కడ పైన ఒక బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ C పైన ఒక హైడ్రోజన్, N పైన ఒక హైడ్రోజన్ వస్తుంది. తర్వాత ఇంకొక బాండ్ బ్రేక్ అయ్యి ఒక C కి ఒక హైడ్రోజన్, N కి ఒక హైడ్రోజన్ వస్తుంది. సో ఇప్పుడు మనకు ఎలా వస్తుందంటే CH3 CH2 NH2 CH3 CH2 NH2 ఇథేనమైన్. సో ఇథేనమైన్ గా మారుతుంది. ఇప్పుడు దీన్ని ఆల్కహాల్లోకి కన్వర్ట్ చేయాలి. ఆల్కహాల్లోకి కన్వర్ట్ చేయాలంటే మనము రియేజెంట్ నైట్రస్ యాసిడ్ తీసుకోవాలి, HNO2 నైట్రస్ యాసిడ్. సో నైట్రస్ యాసిడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ నైట్రోజన్ దీనిలో నైట్రోజన్ తో రియాక్షన్ చెందుతుంది. సో మైనస్ N2 గా వెళ్ళిపోతుంది. ఇక్కడ H2 ఇక్కడ సింగిల్ O తో రియాక్షన్ చెందుతుంది. సో H2 గా వెళ్ళిపోతుంది.
ఇప్పుడు CH3 CH2 OH, CH3 CH2 OH. సో ఇథనాల్ మనకు ఏర్పడుతుంది, మనకు ఫైనల్గా ఇథనాల్ అనేది మిగులుతుంది. సో ఇది ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.